Hello guys, welcome to the lecture 45 of Deep Learning series. ఈ వీడియోలో మన లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్టిమైజర్ అయిన ఆడమ్ ఆప్టిమైజర్ గురించి ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ ఆడమ్ ఆప్టిమైజర్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఆప్టిమైజర్. ఓకే, మనం మోస్ట్లీ మన డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ లో ఈ ఆడమ్ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని నేను 4 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ మనము ప్రీ రిక్విజిట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. ఓకే, ఆడమ్ ఆప్టిమైజర్ ని లెర్న్ చేసుకోవడానికి మనకి ఎట్లాంటి ప్రీ రిక్విజిట్స్ అయితే అవసరం. ఓకే, అవైతే చూద్దాము. సెకండ్, మ్యాథమెటికల్ ఇంట్యూషన్ ఆఫ్ ఆడమ్ ఆప్టిమైజర్. ఓకే, థర్డ్ వచ్చేసి ఈ మ్యాథమెటికల్ ఇంట్యూషన్ లోనే మనకు సబ్ టాపిక్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ బయస్ కరెక్షన్. సో ఈ బయస్ కరెక్షన్ గురించి మనం ఇండివిజువల్ గా సపరేట్ గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఈ ఆడమ్ ఆప్టిమైజర్ ని ఒక స్పార్స్ డేటా సెట్ మీద అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనము ఈ ప్రీ రిక్విజిట్స్ అయితే ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ఆడమ్ ఆప్టిమైజర్ మనకు అర్థం కావాలంటే మీరు మన ప్రీవియస్ 4 to 5 వీడియోస్ అయితే చూసి ఉండాలి. దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్, అండ్ సెకండ్ వచ్చేసి మన నాగ్ ఆప్టిమైజర్, థర్డ్ వచ్చేసి అడాగ్రాడ్ ఆప్టిమైజర్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. ఓకే, ఈ 4 వీడియోస్ కనుక మీరు చూసుంటే ఈ ఆడమ్ ఆప్టిమైజర్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎవరైతే ఈ 4 వీడియోస్ అనేది చూడలేదో నేను వాళ్ళ కోసం ఇన్ షార్ట్ ఆ 4 ఆప్టిమైజర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ తో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ట్రైనింగ్ అనేది స్లో అయిపోయింది. సో ఈ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనే ఆప్టిమైజర్ మనం డేటా సెట్ మీద అప్లై చేయడం వల్ల మనకి ట్రైనింగ్ అనేది బేసికల్ గా స్లోగా జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనము ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనే టెక్నిక్ ని ఇంట్రొడ్యూస్ చేసాం. ఓకే, ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి ఎంటైర్ గా మొమెంటం మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది ఎంటైర్ గా మొమెంటం మీద అయితే డిపెండెంట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లో మనకున్న బేసిక్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ పోసెస్ ఆసిలేషన్స్. ఓకే, మనకి ఆసిలేషన్స్ అయితే ఉంటాయి. ఈ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ లో మనకి ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆసిలేషన్స్ అని డాంపెన్ చేయడానికి, ఓకే, ఈ ఆసిలేషన్స్ అనేది రెడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసే ఆప్టిమైజర్ వచ్చేసి నాగ్ ఆప్టిమైజర్. ఓకే, నాగ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుంది? డాంపెన్స్ ఆసిలేషన్స్, రైట్? ఓకే, ఇప్పుడు వీడి వరకు మన మొమెంటం, ఓకే, బేస్డ్ ఆన్ మొమెంటం మనం బిల్డ్ చేసుకున్న ఆప్టిమైజర్స్ అయితే అయిపోయినాయి. ఓకే, ఈ రెండు ఆప్టిమైజర్స్ వచ్చేసి మనకి ఎంటైర్ గా మొమెంటం మీద అయితే వర్క్ అవుతాయి. మొమెంటం, ఓకే, ఈ రెండు ఆప్టిమైజర్స్ మనకి బేసిక్ గా మొమెంటం అనే కాన్సెప్ట్ మీద అయితే వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు తర్వాత మనం చూడబోయే రెండు ఆప్టిమైజర్స్ వచ్చేసి ఎంటైర్ గా లెర్నింగ్ రేట్ మీద అయితే వర్క్ అవుతాయి. ఓకే, లెర్నింగ్ రేట్ డికే. ఓకే, ఎంటైర్ ఈ లెర్నింగ్ రేట్ డికే కాన్సెప్ట్ మీద అయితే వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ మన నెక్స్ట్ ఆప్టిమైజర్ వచ్చేసి అడాగ్రాడ్ ఆప్టిమైజర్. ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చిన బేసిక్ రీజన్ వచ్చేసి టు వర్క్ ఆన్ స్పార్స్ డేటా సెట్. ఓకే, స్పార్స్ డేటా సెట్ మీద వర్క్ చేయడానికి మనము ఈ అడాగ్రాడ్ అనే ఆప్టిమైజర్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, స్పార్స్ డేటా సెట్ అంటే విచ్ కంటైన్స్ ఏ డేటా సెట్ విచ్ కంటైన్స్ మోస్ట్లీ 0 వాల్యూస్. ఓకే, 0 or 1 వాల్యూస్ ఉంటే మనము ఆ డేటా సెట్ ని స్పార్స్ డేటా సెట్ అయితే పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ వచ్చేసి ఇట్ వర్క్స్ ఆన్ స్పార్స్ డేటా సెట్. స్పార్స్ డేటా సెట్ అండ్ ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ లో మనకున్న డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇట్ డజంట్ కన్వర్జ్ టు గ్లోబల్ మినిమం. ఓకే, ఎన్ని ఈపాక్స్ కైనా సరే మనము ఈ అడాగ్రాడ్ ఆప్టిమైజర్ ని యూజ్ చేయడం వల్ల గ్లోబల్ మినిమం అనే పాయింట్ కి రీచ్ అవ్వలేం. ఓకే, డజంట్ రీచ్ టు గ్లోబల్ మినిమం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్, ఓకే, ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్న నెక్స్ట్ ఆప్టిమైజర్ వచ్చేసి ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. ఓకే, ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్. ఈ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్ లో మనము ఈ ప్రాబ్లమ్ అయితే ఓవర్కమ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ అన్ ఆప్టిమైజ్డ్ ఆప్టిమైజర్. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ ఆప్టిమైజర్. ఓకే,
ఇక్కడ మనకి ఎబో కనిపిస్తున్న ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆర్ఎంఎస్ ఆప్టిమైజర్ లో అయితే ఉండవు. ఓకే, కానీ ఈ రెండు ఆప్టిమైజర్స్ వచ్చేసి మనకి ఎంటైర్ గా లెర్నింగ్ రేట్ డీకే మీద అయితే వర్క్ అవుతుంది. లెర్నింగ్ రేట్ డీకే. ఓకే, మనకి మీదున్న ఈ రెండు ఆప్టిమైజర్స్ లైక్ ఈడబ్ల్యూఎంఏ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అండ్ నాస్ట్రో యాక్సిలరేటెడ్ గ్రేడియంట్. ఓకే, ఈ రెండు ఆప్టిమైజర్స్ వచ్చేసి మనకి ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ మొమెంటమ్ మీద అయితే వర్క్ అవుతాయి. ఈ లాస్ట్ ఆప్టిమైజర్స్ ఓకే అడాగ్రాడ్ అండ్ ఆర్ఎంఎస్ ప్రాప్ ఆప్టిమైజర్స్ వచ్చేసి మనకి ఎంటైర్ గా లెర్నింగ్ రేట్ డీకే అనే కాన్సెప్ట్ మీద అయితే వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం చూడబోయే ఈ యాడమ్ ఆప్టిమైజర్ వచ్చేసి ఈ రెండింటిని కంబైన్ చేస్తాం. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ ని కంబైన్ చేస్తే మనకు వచ్చే ఆప్టిమైజరే యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ లెర్నింగ్ రేట్ డీకే. ఈ రెండు కాన్సెప్ట్స్ ని మనం కంబైన్ చేస్తే మనకు వచ్చే ఆప్టిమైజర్ వచ్చేసి యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఇది మన ఫండమెంటల్ ఆఫ్ యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఒక్కసారి మీరు ఈ మ్యాథమెటికల్ ఫార్ములేషన్ కనుక చూస్తే మీకు ఇన్ డీటెయిల్ గా ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే అర్థమవుతుంది. ఓకే, ఇది బేసిక్ గా ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ యాడమ్ ఆప్టిమైజర్. ఇప్పుడు నెక్స్ట్ మనము మ్యాథమెటికల్ ఇంట్యూషన్ ఆఫ్ యాడమ్ ఆప్టిమైజర్ లోకి అయితే మూవ్ అవుతాం. ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్ బిహైండ్ యాడమ్ ఆప్టిమైజర్ అయితే చూద్దాం. ఓకే, మీకు ఇక్కడ 3 ఫార్ములాస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ 3 ఫార్ములాస్ అయితే మన స్టైల్లో డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి వెయిట్ అప్డేషన్ ఫార్ములా, దట్ ఈస్ WT+1 is equal to WT minus learning rate divided by under root V cap plus epsilon into M cap of t. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది వచ్చేసి మన లెర్నింగ్ రేట్ డీకే. ఇది వచ్చేసి మన లెర్నింగ్ రేట్ డీకే అండ్ ఈ M cap of t దగ్గర మనకి మొమెంటమ్ అనేది అప్లై అవుతుంది. మొమెంటమ్. ఓకే, ఈ ఫార్ములాలో మనకి 2 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లెర్నింగ్ రేట్ డీకే అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మొమెంటమ్. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్స్ ని కలిపితేనే మనకు వచ్చే ఆప్టిమైజర్ యాడమ్ ఆప్టిమైజర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి V cap. ఓకే, ఇక్కడ మనకి కొత్త టర్మ్స్ వచ్చేసి V cap అండ్ M cap of t. ఓకే, ఇప్పుడు సారీ ఇక్కడ t వస్తుంది. ఓకే, ఇక్కడ t మిస్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి ఉన్న 2 కొత్త టర్మ్స్ వచ్చేసి V cap of t అండ్ M cap of t. సో ఈ M cap of t అంటే మనకి మొమెంటమ్ టర్మ్. ఓకే, M cap of t అంటే మనకి మొమెంటమ్ టర్మ్. మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, ఇక్కడ మనం MT అని రాసాము కానీ ఇక్కడ మనం M cap of t అనేది రాసాము. ఓకే, సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ కీప్ పేషెన్స్. ఓకే, MT is equal to ఓకే MT is equal to బీటా1 అండ్ బీటా2. ఓకే, ఈ బీటా1 అండ్ బీటా2 వచ్చేసి మనకి డీకేయింగ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ రాస్తున్నాం బీటా1 కామా బీటా2 ఆర్ డీకేయింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, బీటా1 అండ్ బీటా2 మనకి డీకేయింగ్ ఫ్యాక్టర్స్. ఇది వచ్చేసి మొమెంటమ్ టర్మ్. ఓకే, మొమెంటమ్ టర్మ్. యా, MT. ఓకే, MT is equal to beta1 MT minus 1 plus 1 minus beta1 delta WT. ఓకే, ఇక్కడ మనము మొమెంటమ్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ పాస్ట్ ఫ్యూ గ్రేడియన్స్. ఓకే, ఇక్కడ ఈ ఎంటైర్ టర్మ్ ఓకే ఎంటైర్ MT ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ పాస్ట్ ఫ్యూ టర్మ్స్. ఓకే, పాస్ట్ ఫ్యూ టర్మ్స్. ఓకే, ఎందుకు ఫ్యూ అన్నానంటే మనకి ఈ బీటా వాల్యూ బట్టి మనకి ఆ ఫ్యూ అనే వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి మొమెంటమ్ టర్మ్. ఓకే, ఇది మనకి డీకేయింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇది వచ్చేసి మనకి డీకేయింగ్ ఫ్యాక్టర్. ఓకే, VT is equal to beta2 VT minus 1 plus 1 minus beta2 delta WT square. ఓకే, నేను ఆల్రెడీ ఈ ఎంటైర్ టర్మ్ అయితే నేను అడాగ్రాడ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ బీటా1 అండ్ బీటా2 వచ్చేసి మనకి డీకేయింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఇక్కడ మనము లెర్నింగ్ రేట్ డీకే అయితే అప్లై చేస్తున్నాం. ఓకే, లెర్నింగ్ రేట్ డీకే అనేది ఈ టర్మ్ త్రూ అయితే అప్లై చేస్తున్నాం. ఫస్ట్ టర్మ్ వచ్చేసి మనకి మొమెంటమ్ అప్లై చేస్తుంది, సెకండ్ టర్మ్ వచ్చేసి మనకి లెర్నింగ్ రేట్ డీకే అనేది అప్లై చేస్తుంది. ఓకే, ఈ ఎప్సిలాన్ వాల్యూ వచ్చేసి మనకి
ఎప్పుడైనా v క్యాప్ ఆఫ్ t జీరో అయినప్పుడు ఈ ఎంటైర్ టర్మ్ అనేది ఇన్ఫినిటీ అవ్వకుండా ఈ ఎప్సిలాన్ వాల్యూ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఎప్సిలాన్ అనేది ఒక చిన్న స్మాల్ వాల్యూ, ఓకే, వెరీ స్మాల్ వాల్యూ. ఓకే, ఇది వచ్చేసి మన ఇనిషియల్ లెర్నింగ్ రేట్. ఓకే, ఈ ఈటా అనేది మనకి ఇనిషియల్ లెర్నింగ్ రేట్. ఓకే, ఇది వచ్చేసి మన ఎంటైర్ మ్యాథమెటికల్ ఇంట్యూషన్. ఓకే, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఈ ఎంటీ ఏం చేస్తుందంటే డైరెక్షన్, ఓకే, డైరెక్షన్ ఆఫ్ గ్రేడియంట్ ని స్పెసిఫై చేస్తుంది. ఎంటీ ఏం రిప్రజెంట్ చేస్తుంది? డైరెక్షన్ ఆఫ్ గ్రేడియంట్. ఓకే, ఏ డైరెక్షన్ లో మన గ్రేడియంట్ అనేది మూవ్ అవ్వాలి. ఇప్పుడు లెట్స్ సే మనకి ఇది లాస్ వర్సెస్ సమ్ పారామీటర్ గ్రాఫ్ అనుకుందాము. సో మనకి ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి. ఓకే, ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలా, ఆర్ ఎల్స్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉండాలా. ఓకే, మనకి ఆ డైరెక్షన్ ఈ ఎంటీ అనేది స్పెసిఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి విటి ఏం స్పెసిఫై చేస్తుంది అంటే magnitude of gradient. ఓకే, మాగ్నిట్యూడ్ అంటే ఎంత అమౌంట్ లో చేంజ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ ఏమో మనకి ఎంటీ స్పెసిఫై చేస్తుంది, ఎంత అమౌంట్ లో చేంజ్ అవ్వాలి. ఓకే, మనకి జంప్ అనేది లాంగర్ గా ఉండాలా లేకపోతే షార్టర్ గా ఉండాలా అనేది మనకి విటి అనేది స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఎంటీఎం స్పెసిఫై చేస్తుంది, డైరెక్షన్ స్పెసిఫై చేస్తుంది, విటిఎం స్పెసిఫై చేస్తుంది, ఎంత లాంగర్ జంప్ తీసుకోవాలో ఈ విటి అనేది స్పెసిఫై చేస్తుంది. ఓకే, ఇక్కడ టీ అంటే మనకి ఈపాక్ నంబర్ ఆర్ ఇటరేషన్ నంబర్. ఈపాక్ ఆర్ ఇటరేషన్ నంబర్. మనం మినీ బ్యాచెస్ లో డివైడ్ చేసినప్పుడు మనం బేసిక్ గా ఐటరేషన్ నెంబర్ కన్సిడర్ చేస్తాము, ఆర్ ఎల్స్ సింగిల్ బ్యాచ్ లెక్క కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు ఎంటైర్ డేటా సెట్ ని మనము ఈపాక్ నెంబర్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ బీటా 1 బీటా 2 వాల్యూస్. ఓకే, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్ బీటా 1 అండ్ బీటా 2 వాల్యూస్ వచ్చేసి బీటా 1 0.9 అండ్ బీటా 2 0.9. ఓకే, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్ బీటా 1 అండ్ బీటా 2 వాల్యూస్ వచ్చేసి బీటా 1 ఈజ్ ఈక్వల్ టు 0.9 అండ్ బీటా 2 ఈజ్ ఈక్వల్ టు 0.9. ఓకే, మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఒక డౌట్ అనేది వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మనం ఎంటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, డైరెక్ట్ ఈ ఎంటీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకుండా ఎందుకు ఈ ఎం క్యాప్ ఆఫ్ టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఈ ఎం క్యాప్ ఆఫ్ టీ అంటే మనకి బయాస్ కరెక్షన్. ఓకే, మనం వన్స్ ఈ ఎంటీ అనేది క్యాలిక్యులేట్ చేశాక, ఓకే, వన్స్ ఈ ఎంటీ అండ్ విటి అనేది క్యాలిక్యులేట్ చేశాక మళ్ళీ దాన్ని బయాస్ కరెక్షన్ అయితే చేస్తాం. ఓకే, మనం బయాస్ కరెక్షన్ ఎలా చేస్తామంటే ఈ ఫార్ములాతో అయితే బయాస్ కరెక్షన్ అనేది చేస్తాం. ఓకే, ఎం క్యాప్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఎం క్యాప్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. ఓకే, ఎంటీ అనేది మనకి ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, మనం వన్స్ ఈ టర్మ్ అనేది ఈ ఎంటైర్ టర్మ్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక ఈ ఎంటీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సేమ్ మళ్ళీ బీటా 1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ వి క్యాప్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు విటి డివైడెడ్ బై 1 మైనస్ బీటా 2 ఆఫ్ టీ. ఓకే, సేమ్ ఇక్కడ మనం విటి క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ ఈ బయాస్ కరెక్షన్ లోకి అయితే పంపిస్తాం. ఓకే, ఇక్కడ మనం ఆ విటి వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, అసలు ఎందుకు ఈ ఎం క్యాప్ ఆఫ్ టీ అండ్ వి క్యాప్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇనిషియల్ ట్రైనింగ్, ఓకే, ఇనిషియల్ లెట్స్ సే ఫస్ట్ ఈపాక్ ఆఫ్ ట్రైనింగ్ లో ఏమవుతుందంటే ఈ వాల్యూస్, ఓకే, ఎంటీ -1 అండ్ విటి -1 అనేది 0 అవుతాయి. ఓకే, ఇవి 0 అవడం వల్ల ఏమవుతుందంటే అప్డేట్స్ అనేవి చాలా స్మాలర్ గా ఉంటాయి. ఓకే, ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ట్రైనింగ్ మనం జనరల్ అప్డేట్స్ అనేవి లాంగర్ గా తీసుకోవాలి, కానీ ఇవి 0 అవ్వడం వల్ల, ఓకే, ఎంటీ -1 అండ్ విటి -1 0 అవ్వడం వల్ల మనం ఇనిషియల్ అప్డేట్స్ అనేవి చాలా స్మాలర్ గా ఉంటాయి. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ తో అయితే చెప్తాను. లెట్స్ సే విత్ రెస్పెక్ట్ టు ఎంటీ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సేమ్ గోస్ విత్ విటి కూడా, జస్ట్ మనం ఎంటీకి అయితే క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని అజంప్షన్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ బీటా 1 ఈజ్ ఈక్వల్ టు 0.9 అయితే కన్సిడర్ చేసుకుంటున్నాము అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే మన ఫస్ట్ ఈపాక్, ఓకే, అంటే మన ఫస్ట్ ఈపాక్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ ఎంటీ -1. ఓకే, ఎంటీ -1 మనకి ఆబ్వియస్లీ ఫస్ట్ ఈపాక్ అప్పుడు 0నే ఉంటుంది. ఓకే, మనకి ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మనకి ఆబ్వియస్లీ 0 ఉంటుంది. ఫస్ట్ ఈపాక్ అప్పుడు మనకి ప్రీవియస్లీ మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనేది ఆబ్వియస్లీ 0 గానే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఎంటీ -1 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ డెల్టా డబ్ల్యూటీ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ వాల్యూస్ ని మనం ఈ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంటీ ఈజ్ ఈక్వల్ టు 0.9, ఎంటీ -1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్లస్ 1 minus 0.9 is 0.1 into 1. Okay, delta WT is equal to 1. సో మనకి వాల్యూ ఏమవుతుంది 0.1 అయితే అవుతుంది.
ఇప్పుడు నేను 0.1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఓకే 0.1 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అండ్ ఈ టర్మ్ మనకి ఆబ్వియస్లీ స్మాలర్ ఉంటుంది. ఎందుకు మనం లెర్నింగ్ రేట్ డీకే అనేది చేస్తున్నాం కాబట్టి మనకు ఆబ్వియస్లీ ఈ లెర్నింగ్ రేట్ అనేది స్మాలర్ అవుతూ వెళ్తుంది. సో అందుకే మనకి ఇనిషియల్ లెర్నింగ్ రేట్ కూడా స్మాలర్ ఉంటుంది. సో స్మాలర్ ఇంటూ స్మాలర్ మనకి ఇంకా స్మాలర్ వాల్యూ అనేది వస్తుంది. మనకి ఇట్లా స్మాలర్ వాల్యూ అనేది ఇందులో నుంచి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి అప్డేట్ అనేది చాలా స్మాలర్ ఉంటుంది. ఓకే మీరు ఇక్కడ కనుక చూస్తే మనకి ఎంటీ ఈజ్ ఈక్వల్ టు 0.1. ఓకే ఇప్పుడు ఈ 0.1 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఓకే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ స్మాలర్ లెర్నింగ్ రేట్ కి నేను మల్టిప్లై చేసినప్పుడు నాకు ఆబ్వియస్లీ ఈ ఎంటైర్ టర్మ్ వచ్చేసి స్మాలర్ గానే ఉంటుంది. ఇప్పుడు ఈ స్మాలర్ వాల్యూని ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఓకే ఈ స్మాలర్ వాల్యూని ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ప్రీవియస్ వెయిట్ కి అండ్ నెక్స్ట్ వెయిట్ కి ఓకే ఈ WT+1 కి WT కి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే చాలా మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ మన ఏమేంటి ఇనిషియల్ ఈపాక్స్ ఆఫ్ ట్రేడింగ్ లో మనకి మూమెంట్ అనేది చాలా ఫాస్టర్ గా ఉంటుంది. ఓకే ఇప్పుడు లెట్స్ సే ఇది మన గ్రాఫ్ అనుకున్నప్పుడు మనకి ఇనిషియల్ ఈపాక్స్ ఆఫ్ ట్రేడింగ్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం లాంగర్ జంప్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే ఏ ఆప్టిమైజర్ నుంచి అన్నా మనం లాంగర్ జంప్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది స్మాలర్ జంప్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో అందుకోసమే మనము ఈ బయస్ కరెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే ఇప్పుడు ఈ బయస్ కరెక్షన్ యూజ్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ వచ్చేసి ఇప్పుడు ఇది మన ఎంటీ. ఓకే ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. n cap of t is equal to 0.1 divided by 1 minus beta 1 of t is 0.9. This is equal to 0.1 divided by 0.1 మనకి 1 వస్తుంది. ఓకే ఇప్పుడు ఈ 0.1 కి 1 కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఓకే 0.1 is much smaller than 1. ఓకే 0.1 is much smaller than 1. సో అందుకే మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఓకే ఇక్కడ అప్డేట్ అనేది కొంచెం లార్జర్ గా జరుగుతుంది. ఓకే దీంతో కంపేర్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది యూజ్ చేసినప్పుడు మనకి అప్డేట్ అనేది చాలా లార్జర్ ఉంటుంది. ఓకే ఇప్పుడు లెట్స్ సే మనం ఓన్లీ ఎంటీ యూజ్ చేసినప్పుడు మన అప్డేట్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు n cap of t యూజ్ చేసినప్పుడు మన అప్డేట్ అనేది లాంగర్ గా ఉంటుంది. ఓకే ఇది వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ n cap of t అండ్ mt. ఓకే సేమ్ గోస్ విత్ v cap of t అండ్ vt. ఓకే ఇది వచ్చేసి ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ బయస్ కరెక్షన్. ఓకే అండ్ దిస్ ఇస్ ద ఎంటైర్ మ్యాథమెటికల్ ఇంట్యూషన్ ఆఫ్ ఆడమ్ ఆప్టిమైజర్. ఓకే ఈ ఆడమ్ ఆప్టిమైజర్ అంటే జస్ట్ కాంబినేషన్ ఆఫ్ మొమెంటమ్ అండ్ లెర్నింగ్ రేట్ డీకే. ఓకే ఈ రెండు కాన్సెప్ట్స్ మనం కంబైన్ చేస్తేనే మనకు వచ్చే ఫైనల్ టెక్నిక్ వచ్చేసి ఆడమ్ ఆప్టిమైజర్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆడమ్ ఆప్టిమైజర్ ఆన్ ఎన్ స్పార్స్ డేటా సెట్. ఓకే స్పార్స్ డేటా సెట్ మీద అయితే ఈ ఆడమ్ ఆప్టిమైజర్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇప్పుడు మనము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆడమ్ ఆప్టిమైజర్ ఆన్ ఎన్ స్పార్స్ డేటా సెట్ అయితే చూద్దాం. ఓకే ఫస్ట్ నేను నెసరీ ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నిన్న స్పార్స్ డేటా సెట్ అయితే జనరేట్ చేస్తున్నాను. ఓకే తర్వాత నా మోడల్ అయితే బిల్డ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మనము ఆడమ్ ఆప్టిమైజర్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఓకే ఆప్టిమ్ డాట్ ఆడమ్. ఓకే ఆప్టిమైజర్ ఈజ్ ఈక్వల్ టు ఆప్టిమ్ డాట్ ఆడమ్. ఓకే సో ఇక్కడ మనకి వేరియస్ హైపర్ పారామీటర్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫస్ట్ మనము మోడల్ పారామీటర్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాము అండ్ దెన్ మన ఇనిషియల్ లెర్నింగ్ రేట్ అయితే 0.01 అనేది తీసుకున్నాం. ఓకే తర్వాత మనము బీటా వాల్యూస్ ఓకే మనం బీటా 1 అండ్ బీటా 2 వచ్చేసి 0.9 అండ్ 0.999 అయితే తీసుకున్నాం. ఓకే ఇక్కడ మనము ఇన్ ప్లేస్ ఆఫ్ ట్రిపుల్ లైన్ మనం డబల్ లైన్ కూడా తీసుకోవచ్చు అండ్ ఎప్సిలాన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1e మైనస్ 8. ఓకే ఇది వచ్చేసి సమ్ స్మాలర్ వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు అండ్ వెయిట్ డీకే ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ 0. అండ్ ఇక్కడ మనము రిగ్రెషన్ ప్రాబ్లమ్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మీన్ స్క్వేర్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను సమ్ 100 ఈపాక్స్ వరకు అయితే ట్రైనింగ్ అనేది చేస్తున్నాను. ఓకే సో ఆఫ్టర్ 100 ఈపాక్స్ ఆఫ్ ట్రైనింగ్ నాకు వచ్చిన ఫైనల్ లాస్ వచ్చేసి 0.9683. ఓకే ఇది వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆడమ్ ఆప్టిమైజర్. ఓకే జస్ట్ ఏం లేదు ఆప్టిమ్ డాట్ ఆడమ్ చేస్తే మనకి ఆడమ్ ఆప్టిమైజర్ అనేది మనము ఇంప్లిమెంటేషన్లోకి అయితే తెచ్చుకోవచ్చు. ఓకే hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.